ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, ఎన్నికల తర్వాత అప్పులకు షూరిటీ భవిష్యత్తుకు నో గ్యారంటీ. ఇది నేను చెబుతున్న మాట కాదు, అలెక్సా చెబుతున్న మాట. బాబు గారి 6 గ్యారంటీలకు గ్యారంటీ లేదు కానీ అప్పులు చేయటం మాత్రం గ్యారంటీ. డైరెక్ట్ అప్పులే కాదు, దొడ్డిదారులో అప్పులు చేయటం కూడా గ్యారంటీ. ప్రతి మంగళవారం జోలెపట్టి ముష్టెత్తి రాష్ట్రాన్ని సింగపూర్ చేయటం గ్యారంటీ. అదేంటి సార్, అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది కానీ సింగపూర్ అవుతుందా అని అంటారా? జగన్ అప్పు చేస్తే శ్రీలంక అవుతుందని అంటారు. అదే చంద్రబాబు ముష్టెత్తితే ఖచ్చితంగా సింగపూర్ అవుతుంది అంటారు. అందుకే రాష్ట్రాన్ని సింగపూర్ చేసేందుకు బాబు గారు అలెక్సాతో మాట్లాడి 22 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల సంపద సృష్టించారు. 3 మంగళవారాలు వరుసగా అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అంతేకాదు, సెప్టెంబర్ 3 వరకు ఆర్బీఐ దగ్గర క్యూలో నిలబడే ఉంటానని మాట కూడా ఇచ్చారు. తప్పదుగా, రాష్ట్రాన్ని సింగపూర్ చేయాలంటే మరో 10,000 కోట్లు సెప్టెంబర్ లోపల అప్పు చేయాల్సిందే. మరి అదేంటి సార్, చంద్రబాబు అప్పుల గురించి మీరు మాత్రమే మాట్లాడుతున్నారు, ఆ ఎల్లో మీడియాలో ఇలాంటి వార్త ఏదీ కనిపించలేదే అంటారా? ఎవరు ఎవరికి కడుపు చేశారు, ఎవరికి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అన్న వార్తలే వాళ్ళు రాస్తారు. ఇలాంటి నిజాలు రాయడం వాళ్ళ డిఎన్ఏలోనే లేదు. చంద్రబాబు చెప్పే అబద్ధాలు రాయడమే కానీ నిజాలు రాయడం వారి డిఎన్ఏలోనే లేదు. సరే, ఎవరి డిఎన్ఏ టెస్టులు వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు ఆ గొడవ? జూన్ 25తో మొదలుపెట్టి జూలై 16 వరకు, జూలై 16తో మొదలుపెట్టి సెప్టెంబర్ 3 వరకు బాబు గారు చేసిన అప్పు, చేయబోయే అప్పు, దీనిపై డిఎన్ఏ టెస్ట్ చేద్దాం. 10 రకాల రక్త పరీక్షలు చేద్దాం. రిపోర్ట్ ఏంటో తేలిపోతుంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. కేవలం 22 రోజుల్లో 9,000 కోట్లు అప్పు చేసి హిస్టరీ క్రియేట్ చేశావు. ఇది ముష్టా, సంపద సృష్టి? క్వశ్చన్ నెంబర్ 2. మొదటి వారంలో 2,000 కోట్లు, రెండో వారంలో 5,000 కోట్లు, మూడో వారంలో 2,000 కోట్లు. ఇది ముష్టా, సంపద సృష్టి? క్వశ్చన్ నెంబర్ 3. అడ్డదారిలో కార్పొరేషన్ల ద్వారా మరో 5,200 కోట్లు అప్పు చేసేందుకు స్కెచ్ గీశావు. ఇది ముష్టా, సంపద సృష్టి? క్వశ్చన్ నెంబర్ 4. ఆ లెక్కన రోజుకు 659 కోట్లు అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశావు. ఇది ముష్టా, సంపద సృష్టి? క్వశ్చన్ నెంబర్ 5. ఈ నెల 30న ఆర్బీఐ దగ్గర మరో 2,000 కోట్లకు దర్జాగా అర్జీ పెట్టుకున్నావు. ఇది ముష్టా, సంపద సృష్టి? క్వశ్చన్ నెంబర్ 6. ఆగస్టు 6న ఆర్బీఐ దగ్గర ఇంకో 3,000 కోట్లకు దర్జాగా అర్జీ పెట్టుకున్నావు. ఇది ముష్టా, సంపద సృష్టి? క్వశ్చన్ నెంబర్ 7. ఆగస్టు 27న ఆర్బీఐ దగ్గర మరో 2,000 కోట్లకు దర్జాగా అర్జీ పెట్టుకున్నావు. ఇది ముష్టా, సంపద సృష్టి? క్వశ్చన్ నెంబర్ 8. సెప్టెంబర్ 3న ఆర్బీఐ దగ్గర ఇంకో 3,000 కోట్లకు దర్జాగా అర్జీ పెట్టుకున్నావు. ఇది ముష్టా, సంపద సృష్టి? క్వశ్చన్ నెంబర్ 9. ఏఐతో సంపద సృష్టించి అందరినీ కోటీశ్వరులను చేస్తానని చెప్పి ప్రతి మంగళవారం జోలె పడుతున్నావు. ఇది ముష్టా, సంపద సృష్టి? క్వశ్చన్ నెంబర్ 10. జగన్ 11 లక్షల కోట్లు అప్పులు చేశారని అబద్ధాలు చెప్పి వారం వారం అప్పుల కోసం ఎగబడుతున్నావు. ఇది ముష్టా, సంపద సృష్టి? ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరకాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే దొరికిపోతుంది. వాళ్ళు ఎలాగో ఎల్లో మీడియా ఆ డిఎన్ఏ టెస్టులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని అలా వదిలేద్దాం. కానీ రాష్ట్రం గురించి బాధ్యత ఉన్నటువంటి పౌరులుగా, లేకపోతే జర్నలిస్టులుగా, లేకపోతే విశ్లేషకులుగా, లేకపోతే కొంచెమైనా సరే ఈ సంఘంలో, ఈ సమాజంలో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ఆలోచించే విజ్ఞులు ఉన్నారు కదా, వాళ్ళందరూ డిఎన్ఏ టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో మంగళవారం ముష్టెత్తారని రాశారు. ఇప్పుడు మంగళవారం ముష్టెత్తున్నారా, సంపద సృష్టిస్తున్నారా? ఎల్లో మీడియా ఆన్సర్ చేయాలి. వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు, బహుశా వాళ్ళకి ఆ టైం లేదు. ఎవరికి కడుపు చేశారు, ఎవరికి ఇప్పుడు అర్జెంటుగా డిఎన్ఏ టెస్ట్ చేయాలని వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. వీళ్ళ డిఎన్ఏలో నిజం రాసేటటువంటి అవకాశమే లేదు. ఆ డిఎన్ఏలోని లేదు ఈ నిజాలు రాయడం అనేది. చంద్రబాబు నాయుడు గారు 22 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు అప్పు చేసి డైరెక్ట్గా దొడ్డిదారిలో మరో 5,200 కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధపడితే ఈ వార్త ఎక్కడ ఎల్లో మీడియాలో కనిపించదు. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు 2019లో పోతూ చేసిపోయిన అప్పు 2,64,450 కోట్లు మన నెత్తిని పెట్టిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత కూడా అప్పులు చేసింది. ఎన్ని అప్పులు చేసింది, అది ఎంతవరకు ఉందో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శ్రీలంక అయిపోతుందని పాపం కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు 22 రోజుల్లోనే 14,500 కోట్లకి స్కెచ్ గీసేశారు. 22 రోజుల్లో రికార్డ్ హిస్టరీ
ఏపీ రికార్డు క్రియేట్ చేశారు వారు. రైట్, అప్పుడు శ్రీలంక అవుతుందన్నారు, మరి ఇప్పుడు సింగపూర్ చేస్తారేమో. అప్పుడైతే ముష్టి, ఇప్పుడైతే సంపద సృష్టి. అలెక్స్ అని అడిగితే అదే చెప్తోంది, అప్పుడైతే ముష్టి అంట, ఇప్పుడైతే సంపద సృష్టి అంట. మరి ఏఐతో ఎంత సంపద సృష్టించబోతున్నారు, ఈ రాష్ట్రం ఎంత దాన్ని ఏమంటారు చాలా గొప్పగా వెలిగిపోబోతోంది చంద్రబాబు నాయుడు గారి అప్పుల ద్వారా అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత మొత్తం డీటెయిల్డ్గా చూద్దాం సార్. 22 రోజుల అప్పెంత, రోజువారీ చేస్తున్న అప్పెంత, వారానికి అప్పెంత, నిమిషానికెంత, గంటకెంత, భవిష్యత్తులో చేయబోయే అప్పెంత, ఇప్పటికే ఆర్బీఐకి చెప్పి ఉంచారు సెప్టెంబర్ వరకు చేయబోయే అప్పంతా కూడా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత, అంటే 12వ తారీఖున అనుకుందాం, 4వ తారీఖున పక్కన పెట్టి ప్రమాణ స్వీకారం చేసిన 12వ తారీఖున, ఆ తర్వాత 25వ తారీఖున మొదటిసారి అప్పు చేశారు. అప్పటి నుంచి 16వ తారీఖు వరకు, మొన్నటి వరకు చేసినటువంటి అప్పు నిన్న మళ్ళీ ఈ మంత్రిమండలి సమావేశంలో 5,200 కోట్ల అప్పులు తెచ్చుకోవడానికి కార్పొరేషన్ల ద్వారా దానికి కూడా పర్మిషన్ అంతా ఇచ్చారు. ఇదంతా చూస్తుంటే ఇంత సంపద సృష్టించారా? కేవలం 22 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల సంపద సృష్టించడంతో పాటు మరో 5,200 కోట్ల రూపాయలు అడ్డదారిలో సంపద సృష్టించవచ్చని పర్మిషన్ కూడా ఇచ్చారు. అంటే ప్రభుత్వ గ్యారెంటీతో చేసేటటువంటి అప్పు. దీన్ని ఒకప్పుడు ఏమని రాసేవాళ్ళంటే అడ్డదారిలో దొడ్డిదారిలో జగన్ అప్పు చేశారని. ఇప్పుడు దాన్ని మనం కూడా అడ్డదారిలో అంటాం, మనకు విజ్ఞత ఉంది కాబట్టి. కానీ నిజానికి మీడియా భాషలో చెప్పాలంటే దొడ్డిదారిలో చంద్రబాబు నాయుడు గారు 5,200 కోట్ల రూపాయలు అప్పు చేయబోతున్నారు. ఇక మంగళవారం, ప్రతి మంగళవారం 3 మంగళవారాలు వరుసగా అప్పు చేశారు. ఇదే ఎల్లో మీడియాలో అయితే మంగళవారం నాడు ముష్టెత్తిన జగన్ అని రాసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ భాషలోనే చెబుదామనేసి ఆలోచనతో చెప్తున్నా. ఇది ముష్ట, సంపద సృష్ట చెప్పండి అని. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏం అప్పు చేశారు, ఏ అప్పు చేయబోతున్నారు, మొత్తం ఎంత అప్పు చేశారు, ఎంత చేయబోతున్నారు, ఆయన క్రియేట్ చేసినటువంటి రికార్డ్ ఎలా ఉంది. క్రియేట్ చేసేదంటే ఏఐతో సంపద సృష్టించడం కాదు, అప్పుల ద్వారా. ఒక్కసారి చూడండి, ఒకసారి స్క్రీన్ పైన ఇవ్వండి. అది ముష్ట, సంపద సృష్టి అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఇది ఎల్లో మీడియా భాష, ఇది ఎల్లో మీడియా భాష. నా భాష అయితే యాక్చువల్లీ అది కాదు, అప్పు అనే భాషనే చెప్పాలి. కానీ ఎల్లో మీడియా భాషలో కూడా వాళ్ళకు కూడా ఒక్కసారి వినిపిస్తే అర్థమవుతుందని. మీరు చూస్తున్నారు కదా, జూన్ 25, 2,000 కోట్లు అప్పు తెచ్చారు సార్. జూలై 2న 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు సార్. జూలై 16న 2,000 కోట్లు. నిన్న మంత్రిమండలి సమావేశంలో గ్యారంటీ అప్పులు, అంటే ప్రభుత్వం గ్యారంటీతో చేయాల్సినటువంటి అప్పులు 5,200 కోట్లు చేయమన్నారు సార్. మొత్తం చూస్తే 14,200 కోట్లు ఇప్పటి వరకు. ఇది ఇక్కడ పెడదాం. నెక్స్ట్ ఆర్బీఐకి ఆల్రెడీ ఇండెంట్, ఎక్కడెక్కడ ఎంత అప్పులు కావాలి మాకు, ఎప్పుడెప్పుడు వేలంలో ఎంత కావాలనే దానికి సంబంధించి చేయబోయే అప్పు కూడా ముందుగానే చెప్పేశారు కదా. ఆ లిస్టు కూడా తీసుకొచ్చి మీకు చూపిస్తున్నా. జూలై 30న 2,000 కోట్లు, ఆగస్టు 6వ తారీఖున 3,000 కోట్లు, ఆగస్టు 27న 2,000 కోట్లు, సెప్టెంబర్ 3న 3,000 కోట్లు. ఇది ఒక 10,000 కోట్లు. మొత్తం కలిపితే ఇప్పటి వరకు చేసిన అప్పు, రేపు సెప్టెంబర్ 3 వరకు చేయబోయే అప్పు 14,200 కోట్లు ఒకటి, 10,000 కోట్లు ఇంకొకటి. మొత్తం కలిపితే 24,200 కోట్ల రూపాయలు. దీన్ని అప్పు అంటారా, సంపద సృష్టి అంటారా, ముష్టి అంటారా, సంపద సృష్టి అంటారా? మామూలుగా అయితే అప్పు, రుణం అనాలి. కానీ వాళ్ళకి ఆ భాషలో చెబితేనే అర్థమవుతుంది కదా అని మొదటిసారి వారి భాషలో వాళ్ళకి చెప్పి వినిపిస్తున్నా. ఇది పరిస్థితి. అంటే మన చిప్ప, అంటే ముందు ఆ చిప్ప భాష రాసేవాళ్ళు కాబట్టి మన చిప్ప చాలా కాస్ట్లీ గురు. ఈ చిప్ప ఎంత కాస్ట్లీ అంటే ఆల్రెడీ 14,200 కోట్ల అప్పు, మళ్ళీ ఒక 10,000 కోట్ల రూపాయల అప్పు, మొత్తం కలిపితే 24,200 కోట్ల రూపాయల అప్పు. దీన్ని 14,500 కోట్ల రూపాయలుగా ఒక రౌండ్ ఫిగర్ వేసుకొని మన చిప్ప ఎంత కాస్ట్లీ అన్నది మళ్ళీ చెబుతున్నాను సార్. దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. ఎల్లో మీడియా భాషను అప్పుడప్పుడు ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే ప్రజలకు చాలా చక్కగా అర్థమవుతుంది అప్పుడే. కాబట్టి ఆ చెప్పని ఒకసారి, ఆ చెప్ప గురించి కూడా వేయండి. చాలా కాస్ట్లీ చెప్ప మన చెప్ప. చూసారా? కొట్టండి జేజేలు, కొట్టండి చప్పట్లు, పెట్టండి డీజేలు, కటౌట్లు పెట్టండి సార్. ఇప్పుడు వీధిన పెట్టండి. 14,500 కోట్లు. ఎన్ని సున్నాలు ఉన్నాయో చూసుకోండి సార్ ఒకసారి. 22 రోజులకి 14,500 కోట్లు గ్యారంటీ అప్పుతో కలిపి నేను చెప్తున్నది ఇది. ఆ సున్నాలు లెక్కేసుకోండి. పాపం రాష్ట్ర ప్రజలకు ఏం తెలుసు సార్ ఎన్ని సున్నాలు ఉంటే 14,500 కోట్లు ఉంటుందని. ఆ 14, 5 దాని తర్వాత ఒక 9 సున్నాలు పెట్టాలి. ఈ లెక్కన 22 రోజుల్లో 14,500 కోట్ల రూపాయల అప్పు చేస్తే వారానికి ఎంత చేశారు, ఎంత సంపద సృష్టించారు? 4,613.63 కోట్లు.
4,613 కోట్ల రూపాయలు వారానికి అప్పు. రోజుకెంత? 659 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక. గంటకెంత చేశారో తెలుసా? 27.46 కోట్ల రూపాయలు అప్పు చేశారు. నిమిషానికి కూడా లెక్కేస్తున్నాం 45 లక్షలు. ఇప్పుడు చెప్పండి, నిమిషానికి 45 లక్షల రూపాయలు, 45.77 లక్షల రూపాయలు అప్పు చేస్తే అది శ్రీలంక అవుతుందా, సింగపూర్ అవుతుందా? ఒక్క సంక్షేమ పథకానికైనా ఇచ్చారా? అవ్వాతాతల చేతుల్లో 4,000 పెట్టేశారు, అయిపోయింది, చాలా గొప్ప పండుగ చేసేసాం మేము అన్నారు. నిమిషానికి 45 లక్షలు, గంటకు 27 కోట్లు, రోజుకి 659 కోట్లు, వారానికి 4,613 కోట్లు, 22 రోజుల్లో 14,500 కోట్ల రూపాయలు అప్పు. చూద్దాం ఈ సంపద ఎంత గొప్పగా ఉందో, ఏ రకంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుందో ఒకసారి మనం మాట్లాడదాం. కేఎస్ ప్రసాద్ గారు సీనియర్ ఎనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు మన స్టూడియోలో. అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, షేక్ బాజీ గారు బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు. ప్రసాద్ గారు, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది ఏంటో సింగపూర్ అయిపోతుందన్నారు, ఇథియోపియా అయిపోతుందన్నారు, ఇంకా చాలా దేశాల పేర్లు కూడా వినిపించాయి. సోమాలియా అయిపోతుందన్నారు. ఆఖరికి ఇంక చెప్పడానికి దేశం పేరు కూడా లేదు ఈ అప్పులు చూస్తుంటే. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళే అధికారంలోకి వచ్చినప్పుడు ఏ దేశంలో ఉన్నారో అదే దేశం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మనకి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేదన్న విషయం ప్రపంచానికి, ప్రజలకి, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జాతీయ విధానాలు, జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా అప్పులు చేస్తున్నాయో వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, IMF దగ్గర నుంచి అందరికీ తెలిసిన విషయాలే. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నికర నిధులు ఏవైతే ఉంటాయో, జీడిపిలో GSDP మనకి ఎప్పటికప్పుడు ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది ఇవ్వకుండా ఈ GST కౌన్సిల్ నుంచి వచ్చేవి ఆ 40%, 41% కేవలం ఫిగర్ మాత్రమే జస్టిఫై అవుతుంది. ఎంత 35% వస్తున్నాయి అన్ని రాష్ట్రాలకి, మన ఏపీ అని నేను చెప్పట్లేదు, దేశవ్యాప్తంగా. సార్ అది వస్తుందో రాదో అందరికీ తెలిసి ఫిగరు 60,000 కోట్లు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ అనౌన్స్ చేసింది. 64,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి బకాయిలు ఉన్నాయన్నది ఎస్టాబ్లిష్డ్ ఫిగర్. ఇది కాకుండా GST కౌన్సిల్లో రావాల్సిన బకాయిలు అనేటివి అన్ని రాష్ట్రాలు గళ వినిపించాయి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారితో సైతం. అవును. సో ఇవేమి కొత్త విషయం కాదు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు మనకి ఎప్పుడైనా సరే కన్సాలిడేటెడ్ ఫిగర్స్ అనేవి, బడ్జెట్ ఫిగర్స్నే ఎవరైనా వాస్తవానికి మాట్లాడచ్చు. ఏదో పేపర్లో రాశారు కాబట్టి 14 లక్షల కోట్లు అయిపోయి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారని ఈ టాగుడింతలు అయితే నేను మాట్లాడదలుచుకోలేదు. ఇది అందరికీ తెలుసు, ముఖ్యంగా పెద్దలు బాజీ గారికి అయితే మనందరికన్నా ఎక్కువ తెలుసు, ఎందుకంటే జాతీయ విధానాలు అవన్నీను. ఇప్పుడు మనకి లాస్ట్ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ బిఫోర్ బడ్జెట్ ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అఫీషియల్ గజెట్ ఏంటంటే పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్లో విభజన నాటికి 1,18,50,93 కోట్లు అప్పుతో మన రాష్ట్రాన్ని విభజించబడింది. సో దాని తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ 1,18,50,93 కోట్లు కూడా కలుపుకుని 2,71,797.56 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి 2019 అప్పచెప్పబడింది. ఇది 2023 అంటే 4 సంవత్సరాల పైచిలకు అయిన తర్వాత బడ్జెట్లో ఇంక్లూడింగ్ నిర్మలా సీతారామన్ గారి నోట్ల నుంచి వచ్చిన ఫిగర్ కూడా 4,42,442 ఫిగర్ కూడా ఎవరు మర్చిపోకుండా. ఇందులో గవర్నమెంట్ గ్రాంటెడ్ డెట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లోంచి 14,028.23 కోట్లు విభజన నాటికి, అలాగే 59,257.31 తెలుగుదేశం గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 1,44,875 కోట్లు. ఇదే టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ కరెంట్ అండ్ కంటింజెంట్లో 1,32,079.16 కోట్లు విభజన నాటికి రాష్ట్రం నెత్తి మీద పెట్టి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్లతో పెడితే 3,31,54,087 కోట్లతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇవ్వబడింది. అన్ని కలిపే ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేటంకి 5,87,317 కోట్లు. అంటే మీరు ఇది కాగ్ రిపోర్ట్ ప్రకారం లయబిలిటీస్ ఆఫ్ గవర్నమెంట్ ఓవరాల్ డిఫరెంట్ పీరియడ్స్లో 20.17 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో చేస్తే 16.13 కింద జస్టిఫై అయింది. ఈ ఫిగర్స్ నేను ఎక్కడా కాదు, RBI నుంచి కానీ, నేషనల్ బడ్జెట్లో కానీ, స్టేట్ బడ్జెట్స్లో నుంచి కానీ చూసుకోండి. దీన్ని బేస్ చేసుకుని రేపు బడ్జెట్ కూడా పెట్టాలా? ఏది ఇప్పుడు మీరు చెప్పిన ఫిగర్ వాస్తవమా? వాస్తవమే. నేను ఇవాళకి కూడా దీనికి RBI లెక్కల, RBI లెక్క, ఆర్థిక శాఖ లెక్కల. ఎస్, కాగ్ ఆర్థిక శాఖ, జాతీయ ఆర్థిక శాఖ. మీరు తప్పు చెప్తున్నారు, అబద్ధం చెప్తున్నారని నాకు అర్థం అవుతుంది. ఇందులో వాస్తవం ఉంది. RBI చెప్తే వాస్తవం అవుతుందా? ఆర్థిక శాఖ చెప్తే వాస్తవం అవుతుందా? కాగ్ చెప్తే వాస్తవం అవుతుందా? ఈనాడు దినపత్రికలో చూడండి, 10 లక్షల కోట్లు అని రాశారు. రుణకంఠుడు జగన్మోహన్ రెడ్డి గారి తలబెట్టి చుట్టూ ఒక 10 తలలు పెట్టి రుణకంఠుడు అని రాశారు. రేపు బడ్జెట్ టైంలో వాస్తవాలు బయట పెట్టాలి కదా. ఉన్నాడు సార్, నేను అది కూడా కాదు సార్,
నేమో సార్, నేను మా రామోజీరావు గారు చెప్పింది కరెక్టా? వారి ప్రేతాత్మ మీరు చెప్పే అబద్ధాలతో బాధపడుతుంది ఇప్పుడు. సార్ వాళ్ళు బాధపడతారని నేను చెప్పట్లేదు సార్. మీ రామోజీరావు గారు మీరు వెళ్ళనుకోండి, నాకు సంబంధం లేదు. అది నాకు కావాల్సింది అంటే ఆర్బీఐ మేము ఇదే కదా సార్ రాష్ట్ర ప్రజలకు చెప్పాము, ఇదే కదా ప్రచారం చదువుకోండి సార్. చేస్తున్నాము. నాకేం చేయాలి? అదే నేను చదువుకొని చదువు వేరు, మీరు మాట్లాడుతుంది వేరు. ఇంకా ఉండండి సార్. గవర్నమెంట్ గ్యారంటీ డెట్ స్టేట్ పిఎస్యూస్ ఓన్లీ పవర్ సెక్టర్ వ్యాలిడ్ మెజారిటీ కంటైన్ టు ద డెప్ట్ అన్న దగ్గర కూడా మీకు ఒక ఫిగర్స్ చెప్తాను. నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెప్ట్ పవర్ సెక్టర్లో కార్పొరేషన్స్లో 18,374.41 కోట్లతో మన రాష్ట్రానికి విభజించినప్పటికి ఇస్తే 59,692.17 తెలుగుదేశం గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నెత్తిమీ పెడితే 56,017.07తో కంక్లూడ్ అయింది అది. సో అలాగే పేబుల్స్ ఆఫ్ పవర్ జనరేటర్స్ అకౌంట్ పవర్ పర్చేజెస్ డిస్కామ్ నుంచి అయితే 2,893.23 కోట్లతో విభజించబడితే 21,540.96తో టీడీపీ గవర్నమెంట్లో ఉంటే నెక్స్ట్ 8,455 కోట్లతోనే వైఎస్ఆర్సీపీ కన్ఫైన్ అయింది. పవర్ సెక్టర్ లైబిలిటీస్ తీసుకుంటే 21,267.64 కోట్లు విభజన నాటికి, 81,233.13 తెలుగుదేశం గవర్నమెంట్ దిగిపోయే టైంకి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి 64,472.07. ఇవన్నీ నేను కాదు సార్, వాస్తవానికి కాగ్ రిపోర్ట్ ఇంక్రీజెస్ ద పవర్ సెక్టర్ లైబిలిటీస్లో 30.74% కింద తెలుగుదేశం గవర్నమెంట్ని అభివర్ణిస్తే -5.85%గా వైఎస్ఆర్సీపీని అభివర్ణించింది. అలాగే టోటల్ స్టేట్ గవర్నమెంట్ లైబిలిటీస్ నాన్ గ్యారంటీడ్ పిఎస్యూస్ లైబిలిటీస్ తీసుకుంటే గ్రాంట్ టోటల్ లైబిలిటీస్ ఆఫ్ ద నాన్ గ్యారంటీడ్ లైబిలిటీస్ ఇంక్లూడెడ్ అంటే 153,346.80 విభజన నాటుకుంటే 4,12,288 కోట్లతో తెలుగుదేశం గవర్నమెంట్ కంక్లూడ్ చేస్తే ఇవాళ 6,51,789.07తో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కంక్లూడ్ చేసింది. ఇది కూడా మీరు కాగ్ రిపోర్ట్ లైబిలిటీస్ డిఫరెంట్ పీరియడ్స్ చూసుకుంటే 21,8.87తో వైఎస్ఆర్సీపీ ఉంటే 12.69తో వైఎస్ఆర్సీపీ కంక్లూడ్ అయింది సార్. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్స్లో ఈ ఫిగర్స్ కనుక ఏమైనా వేరియేషన్స్ ఉంటే రెస్పెక్టెడ్ ఆర్బీఐ, రెస్పెక్టెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ అండ్ స్టేట్ ఫైనాన్సెస్ బడ్జెట్లో కూడా ఈ ఫిగర్స్ కాకుండా ఎస్టాబ్లిష్డ్ ఫిగర్స్ ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద ఇంపోజ్ చేసి బొంబాడి చేసి ఏదో 13 లక్షలు 14 లక్షలని బొంబాడింగ్ ఫిగర్స్ చెప్పొచ్చు, కానీ వాస్తవ ఫిగర్లకు ఎవరు డిబేట్ కాలేరు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ద డెట్ రేషియో వాట్ వీఆర్ గెటింగ్ అండ్ వాట్ వీఆర్ పేయింగ్ బ్యాక్ అన్నది సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది మీరు ఓట్ ఆన్ నోట్ బడ్జెట్ మీరు చెప్పిన వాస్తవాలన్నీ బయటకు రావాలంటే బడ్జెట్ సమావేశాల్లో వచ్చేస్తుందా? వచ్చి తీరాలండి. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చచ్చినట్టు వస్తుంది. మరి అందుకు మా చంద్రబాబు నాయుడు గారు కొత్త ఆలోచన చేశారట, ఈసారి బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకుండా ఏదో ఎత్తేసారని. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టండి సార్. ఫిగర్ లెక్కన ఎంత తెస్తారు సార్? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే మొత్తం ఎంత ఉంది, అప్పులు ఎంత ఉంది, ఇదెంత అదెంత అన్ని చెప్పాల్సిన పని లేదు కదా. ఏదైనా మనకి ఫిగర్ ఇవ్వకుండా ఎక్కడి నుంచి చెప్తారు? ఇవాళ గాలి కబుర్లు కాకి కబుర్లు కాదు కదా. ఓ 3 నెలలకు తెచ్చుకుంటారు సార్, ఇంకో 3 నెలలు అధికారుల పైన భారం వేస్తారు సార్. మీరు ఎలాగైనా దీన్ని 10 లక్షల కోట్లో 11 లక్షల కోట్లో చేయండి, ఎందుకంటే రామోజీరావు గారు రాసి అలసిపోయారు కదా, వారి మాటలు మనం నిజం చేయాలి కదా అని అధికారులకు ఆదేశిస్తారు. మీకు అర్థమయ్యే భాషలో ఇంకా చెప్తా సార్. చెప్పండి. స్టేట్ గవర్నమెంట్కి ఇవాళ స్టిల్ సెప్టెంబర్ ఎండ్ లోపున ఎఫ్ఆర్బీ లిమిట్స్లో 1,00,000 కోట్లు అప్పు తీసుకుని వెసులుబాటు ఉంది. మరి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? ఆర్బీఐ బాండ్లకి వెళ్ళి 2,000 కోట్లు, మీరు చెప్పిన ఫిగర్స్ 3,000 కోట్లు. ఏంటి దీని వెనక అంతర్యం? నాకు తెలియదు సార్. సబ్జెక్ట్ లేదు, కాలం మీ దగ్గర ఉందని తిజూరి ఓపెన్ చేసి ఎంత కౌంట్ అంత తెచ్చుకోవడానికి వెసులుబాటు ఉండదు. యూ నీడ్ టు కన్ఫైన్ టు ద రెస్పెక్టివ్ ఫిగర్స్. మీరు చెప్పినట్టు ఈ స్టేట్ లిమిట్స్లో ఇవాళ తీసుకొచ్చిన 2,000, 5,000, 2,000 చొప్పున టోటల్ 9,000 crores ఎందుకు కన్ఫైన్ అయ్యారు? టిల్ సెప్టెంబర్ అంటే ఇవాళ జూలై అయిపోవచ్చింది మనకి 15 రోజులు వరకు, మళ్ళీ ఇంకో 10,000 కోట్లు ఉంది. అంతే కదా. యూ కెనాట్ ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ 1 lakh crores పర్మిషన్ నుండి కూడా మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం? కౌంట్ చెక్ చేసుకోండి మీరు. మనకి ఎఫ్ఆర్బీ లిమిట్ మనకి ఎన్హాన్స్ అయ్యి ఉంది సార్ టిల్ సెప్టెంబర్. అంటే లాస్ట్ 3 years ఎలక్షన్ పీరియడ్ అప్పుడు కూడా అచేతన స్థితిలో ఉన్న గవర్నమెంట్ కూడా డేర్ చేయలేకపోయింది. ఎందుకంటే దీస్ ఆల్ కన్ఫైన్డ్ ఫిగర్స్. ఈ ప్రతి స్టేట్కి ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్స్ కింద ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? మీరు పేపర్లోనే కదా రాసేస్తున్నారు సార్. కానీ ఏ రోజైనా సరే వాళ్ళు మంగళవారం, 2వ మంగళవారం వెళ్ళి మీరు ఇందాక లేవో ఇంట్రడక్షన్లో ఎగతాళి చేస్తూ చెప్పారు. ఈ స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం మారచ్చు, కానీ మంగళవారం ఇదే బాధ వేతనంలో మనకి ఎక్కడైనా మారాయా? సో దీస్ ఆర్ ఆల్ కన్ఫైన్డ్ థింగ్స్ సార్. మనం ఒక ప్రభుత్వాన్ని అవహేళించడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, బట్ ఇట్ కమ్స్ టు ద రియల్ ఎగ్జిక్యూషన్. అంతకేందుకు యనమల రామకృష్ణ గారు 100 కోట్లు మాత్రమే స్టేట్ బడ్జెట్లో ఉంచామని చెప్పారు. అగ్రిగేట్న 370 కోట్ల రూపాయల పైచిలుకన రాష్ట్ర ఆదాయం పర్ డే ఉంటుంది సార్.
వీటిలోంచి జీతబత్యాలు కరెక్ట్ రోజువారీ ఆదాయం ఉండాలి కదా మరి. ఉండకుండా 100 ఎక్కడి కోట్లు నుంచి ఎట్లా వస్తాయి సార్? పెట్టిపోయారు, ఎట్లా అదే పెట్టిపోయారు చెప్తారు సార్. ఇప్పుడు 100 కోట్లతో అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ సంవత్సరంన్నర పాటు బడ్జెట్ ని 1.5 year బడ్జెట్ 2 సంవత్సరాలు కరోనా పాండమిక్ లో కూడా మనకి రాని స్థితిలో కూడా అవును. సంక్షేమ పథకాలు చేయగలిగాడు. ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? పైగా ఆయన ఇంకో These మాట are all కూడా state చెప్పారు. revenues. చేయాల్సిన అప్పులన్నీ మేమే చేసేసాం, ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు పుట్టదు. అదే చెప్తాను. అంచేత తన దాకా వస్తే ధర్మాన్ని మార్చుకుంటూ అకార్డింగ్ టు పేపర్ సబ్జెక్టులతో మాట్లాడుకుంటే సార్ వాస్తవాతీతమైన సబ్జెక్టులు ఎవరు మాట్లాడలేరు. ఇవాళ బాజీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి లేదా గారికి శ్రీనివాసరావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు సంపద సృష్టించి ఖజానాలో నింపిపోయినటువంటి సంపదను ఒక్కసారి చూడండి. అదే చెప్తున్నాను. యనమల రామకృష్ణ గారు అదే 2014 చెప్పారు. నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన సంపద నేను చెప్తున్నది కాదు, ఇది యనమల రామకృష్ణ మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్పాను సార్. అది కూడా మా రామోజీరావు గారు ఆయనే రాశారు. ఖజానాలో ఉన్న 100 కోట్లే. ఎందుకంటే అపహాస్యం చేస్తూ నువ్వు పెన్షన్లు పెంచానన్నా ఎలా ఇస్తామో చూస్తాం, ఉద్యోగులకు జీతభత్యాలు ఎలా ఇస్తావో మేము చూస్తాం, మేము ఉంచింది ఖజానాలో కేవలం 100 కోట్లు, దీంతో ఏం చేసుకుంటావో చేసుకో, ఏం లాక్కుంటావో లాక్కో, ఇది వాళ్ళ ఉద్దేశం. పైగా యనమల రామకృష్ణ గారు ఏమంటారు తెలుసా, చేయాల్సిన అప్పంతా మేమే చేసేసాం, ఇక జగన్మోహన్ రెడ్డికి పైసా అప్పు కూడా పుట్టదు. అదే చెప్తున్నాను. FRBM లిమిట్స్ ఆ లిమిట్స్ మించి కూడా చేసేసారు సార్. దట్స్ పర్టికులర్ పీరియడ్. సో అందుకే మీకు ఫిగర్స్ వేరియేషన్స్ చూడండి. వాళ్ళు చేసిన అప్పులకి ఈ అప్పులకి ఎంత వేరియేషన్స్ ఉన్నాయి. దగ్గర 30-40 వేల కోట్ల పైచీలకు తేడా. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించారు కదా, ఆ సృష్టించినటువంటి సంపదతో ఏ రకంగా పరిపాలన సాగిస్తున్నామో యనమల రామకృష్ణ గారు చెప్పారు. ఇప్పుడు మీకు అప్పులతో నెట్టుకొస్తున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మాత్రం ముష్టెత్తుతున్నట్టు, వీళ్ళు చేస్తే అప్పులు లేదా సంపద సృష్టి. విభజన నాటికి 98,000 సార్, కోట్లు నేను రాష్ట్ర విభజనతోనే భారం పెట్టారు సార్. సార్. దానికి 39,000 కోట్లు ఇంట్రెస్ట్ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు గారు నేను తీర్చడం నాకు సంబంధం లేదు లేదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఉన్నదానికి గతంలో చంద్రబాబు గారు ఉన్న పీరియడ్కి 2014 ముందు విభజన హామీల్లో ఉన్న దాంట్లోకి ఓవరాల్ గా ఈ ఫిగర్ ఎండ్ ఆఫ్ ద డే స్టిపులేటివ్ టైంలో తీర్చవలసిందే. రెండోది మీకు ఇంకోటి చెప్తున్నాను, అమరావతి బాండ్ల విషయంలో కానీ లేదంటే పోలవరం బాండ్ల విషయంలో కానీ ఇవాళ మీకు లిక్కర్ బాండ్స్తో తీసుకొచ్చిన అమౌంట్స్ ఏమైనా ఉంటే దీస్ ఆర్ ఆల్ స్పెసిఫికలీ 20,000 crores లిక్కర్ బాండ్స్ మీద మనకి అప్పు ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి 20,000 కోట్లు ఒకే రోజు చేశారు చూడండి. 2 విడతల్లో 4,000 కోట్లు. ఈ ప్రభుత్వానికి కూడా 12,000 కోట్లు వెసులుబాటు ఉంది ఇంకా అప్పు తీసుకోవడానికి. సో దీస్ ఆర్ ఆల్ స్టేట్ అండి. మనం ప్రైడ్ ఆఫ్ స్టేట్ ని అవహేళన చేసుకుంటూ ఎన్ని ఆడిని అపహాస్యం చేసుకుంటే ఎక్కడ వాస్తవ ఫిగర్లు ఎక్కడ డివేట్ అవ్వవు. ఈ పేపర్లలో అమ్ముకోవడానికి వాళ్ళకి అకార్డింగ్ టు దేర్ కన్వీనియన్స్ ఇవాళ టీఆర్పీలు పెంచుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు. బట్ వాస్తవాన్ని ఎవరు ధృవీకరించలేరు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు అంత కాదంటే రఘురామ కృష్ణరాజు గారి పోరాటానికి ప్రసన్నరాలు అయిపోయావిడ ఈ రాష్ట్రం నిజంగా 10 లక్షల కోట్ల అప్పుని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేపారు ఆవిడ? మరి రెబల్ స్థాయిలో ఉన్న వ్యక్తి అడిగినప్పుడే 4,42,442 కోట్లను ఎందుకు కన్ఫర్మ్ అయింది ఆవిడ? బికాస్ ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎవరు డివేట్ చేయలేరు. మనం మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ పేపర్లో మాట రాసింది రైటో రాంగో 1 గంట కాదు 5 గంటలు చర్చించుకుంటూ ఉన్నాం. అది కాదు కదా వాస్తవ ఫిగర్లు ఎవరు డివేట్ చేయాలి. అందుకే బడ్జెట్ పెట్టనివ్వండి, ఓటాను అకౌంట్లో పెట్టనివ్వండి, లేదా రెగ్యులర్ బడ్జెట్ అకౌంట్ పెడతారా ఎవరన్నా? ఇంత దుర్మార్గంగా ఆలోచన చేస్తారా? నేను అంటుంది అదే సార్. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ ఫిగర్స్ అలౌస్ చేస్తారు సార్. ఈ స్టేట్ గ్రాంట్స్ ఎంత ఇస్తున్నాం, ఈ స్టేట్స్కి ఎంత ఎలకేట్ చేస్తున్నాం, ఈ స్టేట్కి ఉన్న ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లో ఉన్న అప్పులన్నీ ఫిగర్ కన్సాలిడేట్ చేసే కదా దేశ అప్పు ఎంత కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి అందులో రాష్ట్ర ఫిగర్ ఎక్కడ కన్ఫైన్ అవుదా? కనిపిస్తుంది. మరి ఆడేడిపోతారు, ఎవరు తప్పించుకోగలరు? ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఓటాన్ అకౌంట్ పెట్టినప్పుడు ఏదని చెప్పండి. రామోజీరావు గారు రాసింది తప్పు అవుతుంది. ఎందుకు అవుదా? బాగుంటుంది. రామోజీరావు గారు రాసిందే తప్పు ఎట్లా అవుతుంది సార్? మీరు నెత్తిమీ పెట్టుకోండి సార్, ఆ పేపర్ నెత్తిమీ పెట్టుకుని డిబేట్ చేయండి, నాకు అవసరం లేదు. నేను చెప్పింది నాకు గౌరవ ఆర్బీఐ, గౌరవ కాగ్ రిపోర్ట్లు, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ సెంటర్లు వీళ్ళు ఇచ్చిన ఫిగర్స్ నాకు ఎవిడెన్షియల్ సబ్స్టాన్షియల్ డాక్యుమెంట్స్. మీరు వాస్తవాలు బయట పెట్టి ఆ ప్రేతాత్మకే సంతోషం లేకుండా చేస్తున్నారు. ఆత్మకే సంతోషం లేదు, ప్రేతాత్మకి ఇంకెక్కడి నుంచి సంతోషం వస్తుంది? నాకు సంబంధం లేని విషయం. మీరు ఆత్మలు ప్రేతాత్మ మీద డిస్కషన్లు పెడతాం, తర్వాత పెట్టుకుందాం. నేను అది రామోజీరావు గారు ఎన్నికలకు ముందు రాసినటువంటి వార్త ఇవాళ కూడా అదే ఫిగర్ కన్ఫర్మ్ టైటిల్ కూడా రుణకంఠుడు అని పెట్టి ఒక ముఖ్యమంత్రి ఫోటో పెట్టి చుట్టూ ఆ విధంగా వేశారు. అని మనం అట్లా చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేయలేము, ఆ రకంగా పెట్టలేము, మనం దిగజారలేము. కానీ రామోజీరావు గారు ధైర్యంగా రాశారు, ఇలా రాశారు రుణకంఠుడు అని. నేను సార్ ఇది మనకి కాగ్ రిపోర్ట్లోను ఫైనాన్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రూఫ్ ఆఫ్ దీంట్లోంచి సర్వే ఆఫ్ ఇండియా, స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ బాండ్స్ వేలంలోను ఇవన్నీ చూసే కదా ఇస్తారు. నేను కదా బాజీ గారిని అడగండి ఇంకా చెప్తారు. ఇవాళ FRBM లిమిట్స్లకు అనుగుణంగానే 1,00,000 కోట్ల విషయం కూడా నేను చెప్పాను. టిల్ సెప్టెంబర్ ఎండ్ దాకా రాష్ట్రానికి 1,00,000 కోట్ల పరిమితి ఉంది. ఎందుకంటే వీ హ్యావ్ ప్లేడ్ ప్రాపర్ రోల్ ఇన్ ద టెన్యూర్ ఆఫ్ 5 years ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. సో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాళ్ళు 1,00,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా నియమావళికి అనుగుణంగానే స్టిపులేటివ్ అమౌంట్స్ మాత్రమే తెచ్చుకోగలం. రైట్, గుడ్డి చేతిలో పడి తేలేం. రైట్. ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. మన ప్రపంచ ఆర్థికవేత్త యనమల రామకృష్ణుడు గారు అయితే ప్రతి నెల
నెలకోసారి 2 నెలలకోసారి ఈనాడు పేపర్లో రామోజీరావు గారి కోసం మాట్లాడేవాళ్ళు. ఏం మాట్లాడేవాళ్ళు? ఇప్పుడు 6 లక్షల కోట్లు ఉందంటారు, నెక్స్ట్ మంత్ దాన్ని 7 లక్షల కోట్లు అంటారు, ఆ తర్వాత నెల 8 లక్షల కోట్లు అంటారు, ఆ తర్వాత నెల 9 లక్షల కోట్లు అంటారు, ఆ తర్వాత నెల 10 లక్షల కోట్లు అంటారు. ఇలా నెల 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 ఆయన పెంచుకుంటూ పోతుంటారు. రామోజీరావు గారు ఈ విధంగా రాసుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో అట్లా ఉండేది వాళ్ళ మీకు ఒక బంధం. చిన్న submission ఉంది. నేను ఇంకోటి కూడా చెప్తాను సార్. ఈ ఆర్థికవేత్త గారు ఏం చేశారంటే, మీ పన్ను, నా పన్ను, మన శ్రీనివాస్ గారి పన్ను, బాజీ గారి పన్ను, పన్ను అంటే ఏ పన్ను? ఈ పళ్ళు కాదండి, ఆ పన్ను కాదు, కట్టే కట్టే పన్ను. పన్ను. మీ పన్ను, నా పన్ను, శ్రీనివాస్ గారి పన్ను, బాజీ గారి పన్ను, ఈ రాష్ట్ర ప్రజలందరి పన్ను తీసుకెళ్లి ఆయన పిప్పి పన్నుకు వాడుకున్నారు. 11 లక్షలు పిప్పి పన్నుకి. మీకు అంటే ఇంకోటి మనం కట్టేటటువంటి పన్నుతో పిప్పి పన్ను పీకించుకున్న వ్యక్తులు ఈ రోజు రాష్ట్రం అప్పులపైన ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఎస్, దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక చిన్న సబ్మిషన్ ఇంకోటి, ఇప్పుడు మనం ఏదైనా సరే, ఉదాహరణకి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ తాకట్టు పెట్టారు, లేకపోతే కార్పొరేషన్ త్రూగా సర్టన్ అమౌంట్ తీసుకున్నారు, ఏదైనా కార్పొరేషన్ పేర్లు పెట్టండి, వీటికి సర్టన్ స్టిపులేటివ్ టైం ఉంటుంది. ఉదాహరణకి అమరావతి బాండ్స్ 8 years 10 years టెన్యూర్ అనుకోండి సార్. గత ప్రభుత్వం తీసుకున్న దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది తీరిపోయి ఉంటుంది. ఓకే, అలాగే మీరు ఇప్పుడు ఈ 20 సంవత్సరాలకి తీసుకున్న ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో, యూజ్డ్ అమౌంట్ వెసెస్ డైరెక్టెడ్ అమౌంట్స్ క్లియర్గా ఉంటాయి. అప్పులు కూడా కొన్ని కట్టుకుంటూ పోవాలి, వడ్డీలు కట్టుకుంటూ పోవాలి, ఆబ్వియస్గా టెన్యూర్. మీరు ఏదైనా బాండ్ అయిపోతే ఏ బాండ్ అయినా మీరు టెన్యూర్ చూడండి, అవును, 7 years 15 years 18 years టెన్యూర్స్ ఉంటాయి. 5 years దగ్గర నుంచి ఈ 5 years 8 years అంటే రొటేషనే కదా అది. గత ప్రభుత్వం తీసుకున్న అప్పులు ఈ ప్రభుత్వం తీర్చబట్టే నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ పీరియడ్ ఉంటుంది. ఇది సైకిల్. ఆ సైకిల్ నుంచి లేకుండా నేను కింద నాకు కారు గుర్తుందని చెప్పి కేసీఆర్ గారు లాగా నేను వెళ్ళిపోతానంటే అవదు. అంచేత అబద్ధాలని జస్టిఫై చేయడానికి సైకిల్ ఇలా గిర్రం తిరిగి అక్కడికి వచ్చి ఆగుతుంది. ఆగినప్పుడు దాన్ని జస్టిఫై చేయాలి. అదే బడ్జెట్. అదే చంద్రబాబు అయినా చేయాల్సింది అప్పులు. ఎవరైనా సరే. రైట్. దువ్వాడ శ్రీనివాస్ గారు అతీతం కాదు కదా. ఒక రికార్డు క్రియేట్ చేశారు. మీరు మీ పాలనలో 5 ఏళ్లు ప్రజలు అధికారం ఇస్తే అటువంటి రికార్డు క్రియేట్ చేయలేకపోయారు. కేవలం 22 రోజుల్లో 14,500 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి సంపద సృష్టించి రికార్డు క్రియేట్ చేశారు. మరి మీరు ఆ రోజుల్లో ఎందుకు చేయలేకపోయారు? ప్రసాద్ గారికి నమస్కారం సార్. నమస్తే. ఎన్నికలకు ముందు విపరీతమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలని అమలుకు నోచుకోలేనివి, అమలుకు చేయలేనివి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలతో ప్రజలకు మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డ్రామాలు అంటే ప్రతి మంగళవారం ముష్టెత్తుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. మీరు అన్నట్టుగానే మొన్నటి వరకు ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు విశ్లేషణాత్మకంగా చెప్పినటువంటి అంకెలు వాటిని బట్టి చూసుకుంటే ఆర్థిక నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసి 5 ఏళ్ల పాలనలో మనకి 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నాటికి ఈ రాష్ట్రం 100 కోట్ల రూపాయలతో మిగిలి ఉంటే ఆ 100 కోట్ల రూపాయలతో జూన్ 12వ తారీఖున బడ్జెట్ సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకొని అక్కడి నుంచి ఇచ్చిన ప్రతి ఒక్క మాటని తక్కువ అప్పు చేసి చంద్రబాబు నాయుడు కన్నా తక్కువ అప్పు చేసి బ్రహ్మాండంగా పరిపాలన చేసి చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేసారని, మంగళవారం అప్పుకెళ్తారని ప్రతి మీడియాలో కూడా చాలా దుర్మార్గంగా ఎల్లో మీడియాలో ప్రచారం చేశారు సార్. అవును సార్, ఇప్పుడు నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను అమలు చేసే విధానంలో దృష్టి పెట్టకుండా శ్వేతపత్రాలు విడుదల చేయటం, శ్వేతపత్రాల ద్వారా అమరావతి పైన ఒక శ్వేతపత్రం అంటే అమరావతి నిర్మాణం చెయ్యం, పోలవరం పైన శ్వేతపత్రం అంటే పోలవరం నిర్మాణం చెయ్యం, అలాగే ప్రతి నిన్న కూడా మైన్స్ పైన ఇతర సంబంధిత ఇష్యూస్ మీద కూడా శ్వేతపత్రం అంటే వాటిపైన కూడా దృష్టి సారించాం. అన్నిటిపైన శ్వేతపత్రాలు విడుదల చేసి నువ్విచ్చిన వాగ్దానాలన్నీ తుంగలో తొక్కి ఇప్పుడు మీరు చెప్పేటట్టు నిమిషానికి ఇంచుమించు 45,77,000 రూపాయలు ఒక నిమిషానికి అప్పు చేసి మరి సెప్టెంబర్ నెల నాటికి ఇంచుమించు 24,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధపడిపోయినాడు. మరి ఇప్పుడు ఏం చెప్తారు సార్? ఎల్లో మీడియా ఏం సమాధానం చెప్తారు? విమర్శకులు ఏంటి చెప్తారు? విజ్ఞులు ఏం మాట్లాడతారు? ఈ రాష్ట్రంలో ఉండే మేధావులు దీనికి ఏం సమాధానం చెప్తారు? నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని తూర్పార పట్టినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు పెదవి విప్పాలి, మాట్లాడాలి. ఏ రకంగా దీన్ని కౌంటర్ చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి ఏ రకంగా మీరు విమర్శకులందరూ సమాధానం చెప్పాలనుకుంటున్నారు? ఈ దుర్మార్గం కదా సార్.
రాష్ట్రంలో అన్ని శ్వేతపత్రాల ద్వారా కాలాన్ని వెళ్ళబుచ్చి ఏ కార్యక్రమం చేయకుండా మోసం చేస్తూ ఈ రోజు కాలం గడపడానికి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేడు సార్. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. రానున్న 5 ఏళ్లు కూడా భ్రష్టు పట్టిస్తారు. అమరావతిలో లేఅవుట్లు వేసుకుని ఆ డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం తప్ప ఆయనే ఒక వీడియోలో దొరికాడు. ఏ పథకాలు అమలు చేయం, ఏ పని చేసేది లేదు యాక్సెప్ట్ అమరావతి. అమరావతిలో మన తాలూకా మనీ రికవరీ చేసుకోవటమే తప్ప ఇంకేమీ చేయమని ఆయన స్పష్టంగా చెప్పాడు. అది విన్న తర్వాత కూడా మరి గెలిపించినటువంటి కొంతమంది విజ్ఞులకి ఇన్ని జరిగిన తర్వాత కూడా అతన్నే ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వానికి మళ్ళీ అధికారాన్ని ఇచ్చినటువంటి వారికి ఇది ఆలోచించవలసినటువంటి సమయం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తున్నటువంటి సమయం. ఆదిలోనే ఇంత అప్పు జరిగితే రేపు ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా చేయాలనుకుంటున్నారు, ఎవరికి మోసం చేయాలనుకుంటున్నారు, ఈ వాగ్దానాలన్నీ అమలు చేయగలుగుతారా? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు, ఎప్పుడు ఇస్తారు? రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారే, విత్తనాలు వేసే సమయమే. రైతు భరోసా అన్నారు కదా, రైతు భరోసా ఇచ్చారా? అమ్మఒడి ఇచ్చారా? అమ్మఒడి ప్రతి బిడ్డకి ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రతి తల్లికి ఇస్తామంటున్నారు. మరి ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి సార్? అప్పు చేసిన డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? అదే కదా లెక్క చెప్పాలి కదా. ఇప్పుడు చేసిన 9,000 కోట్లకి లెక్క చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారికి. దానిపైన శ్వేతపత్రం విడుదల చేయమనండి. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా 22వ తారీఖు నుంచి. నేను అడుగుతాను కౌన్సిల్లో, నా ప్రశ్న నేను అడుగుతాను. 9,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు, మరో 5,200 కోట్ల రూపాయలకి ఏర్పాట్లు చేశారు. ఏంటేంటి ఖర్చు పెట్టారో చెప్పాలి, ఖచ్చితంగా తెలియజేయాలి ప్రజలకి. సార్, మాకు అంత అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ లో అంత అనుభవం లేదు, కానీ ఒక ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఓట్ ఆన్ అకౌంట్ పెడతారని అంటున్నారు. అట్లా పెట్టే అవకాశం కూడా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తారా? ఓట్ ఆన్ అకౌంట్ అవసరం ఏముంది సార్? ఇప్పుడు బడ్జెట్ పెట్టండి, పెడితే మళ్ళీ మీరు చేసిన వాస్తవాలు చెప్పాలి కదా, లెక్కలు అప్పులు ఎన్ని ఉన్నాయనేది. అసెంబ్లీలో అబద్ధం చెప్పడానికి ఉండదు కదా, అది చెప్పాల్సి వస్తుందని ఓట్ ఆన్ అకౌంట్ పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చే తరుణంలో కరెక్ట్ గా బడ్జెట్ సమావేశాలు పెట్టడానికి అవకాశం లేనప్పుడు ఓటాన్ అకౌంట్ పెట్టుకుని మనం ఎన్నికలకు వెళ్తాం. అవును, ఎన్నికలు ముగిసిపోయినాయి. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక 3 నెలలు పోస్ట్ పోన్ చేసుకుంటారట, 3 నెలలు పెట్టాలి కదా. అడుగుతాను, అదే ప్రశ్నించాలి సార్. ఓటాన్ అకౌంట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఎందుకు ఫుల్ బడ్జెట్ పెట్టట్లేదు? ఎందుకు వివరాలు పూర్తిగా తెలియజేయట్లేదు? ఏంటి 3 నెలలకి ఒకసారి మళ్ళీ ఓటాన్ అకౌంట్ ఏంటి? ఇది ఎంత మోసం సార్, దగా, పచ్చి దగ, కుట్ర. ఇప్పుడు ఎల్లో మీడియా దీనికి ఏం సమాధానం చెప్తారు అన్నది నా ప్రశ్న సార్. ప్రజల పక్షాన్ని నేను అడుగుతున్నాను సార్, విశ్లేషకులకు కూడా నేను అడుగుతున్నాను, ఈ విమర్శకులకు కూడా నేను అడుగుతున్నాను. ఇంత మోసం చేసి నిమిషానికి 45-46 లక్షల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడానికి చేస్తున్నటువంటి ఈ దగ. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి, మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అంటారు కదా, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు, ప్రతి మంగళవారం కూడా జగన్మోహన్ రెడ్డి అప్పులు గెలిపోయినాడని. మరి ఆయనే ఇప్పుడు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు నోరు మెదపట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు సార్? ఆయన ఏమి మాట్లాడు సార్? 32,000 మంది మహిళలు అదృశ్యమైనారు, అందుకు వాలంటీర్లు కారణం అన్నారు. మరి 32,000 మందిలో ఒక్కడికైనా పట్టి తెచ్చి అప్పచెప్పండి అయ్యా. ఇప్పుడు కూడా మత్స్యమారి దగ్గర నుంచి చూసుకుంటే 7-8 మంది బాలికలు అదృశ్యమైనారు, వాళ్ళకి అత్యాచారాలు జరిగినాయి, చంపేసి పడేసినారు. ఏంటి దాని మీద ఎందుకు మాట్లాడరు? దాని మీద స్పందించరు, ప్రశ్నించరు. ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు చెక్ పెట్టేసినారు. మరి ప్రశ్నలు జరగవు, ప్రశ్నించడం జరగదు. ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత హాయిగా కూర్చున్నారు, మాల వేసుకుని పూజలు చేసుకుని. అంటే ప్రశ్నించకపోవడానికే ఈ పని చేస్తున్నారా? ఎందుకు ప్రశ్నించరు? మీరు ప్రశ్నించకపోతే మేము ప్రశ్నించమనుకుంటున్నారా? మేము ప్రశ్నించితే మీరు ఏ సమాధానం చెబుతారు? చెప్పాలి. మీరు ప్రశ్నలకు సమాధానం ప్రశ్నించడం ఆగిపోతే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే రోజు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలి. మీరు ఎందుకు అప్పు చేస్తున్నారు? మరి మమ్మల్ని అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ప్రతి మంగళవారానికి అప్పుకి వెళ్తాడు అన్నారు కదా. మరి ఇప్పుడు ప్రతి మంగళవారం చంద్రబాబు నాయుడు చేస్తున్న అప్పుని మీరు ప్రశ్నించరా? అసలు ఆ వార్త ఎక్కడైనా చూసారా మీరు? ఆ వార్త ఎక్కడైనా చూసారా? ఏ పేపర్లో అయినా చూసారా? ఏ టీవీలో అయినా విన్నారా ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పుల గురించి? ఏ టీవీలో కూడా లేదు సార్, ఏ ఛానల్లో కూడా చెప్పట్లేదు సార్. ఎంతసేపు మా నాయకుడి మీద సంబంధం లేనటువంటి విషయాల్ని రుద్ది, విజయసాయి రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుడి పైన, మహా మేధావి, ఒక విజ్ఞుడు, ఒక మంచి క్వాలిఫైడ్ పర్సన్, మా అందరికీ ఒక పెద్ద దిక్కులో ఉండే విజయసాయి రెడ్డి గారి పైన ఇష్టానుసారంగా మాట్లాడి ఆయన ఏజ్ ఏంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన స్థాయి ఏంటి,
ఆయనకి పట్టుకొని ఒక 35 సంవత్సరాల ఆడబిడ్డతో ఓ గిరిజన మహిళతో ఇష్టానుసారంగా కథనాలు 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 దాని వెనక పెద్ద స్టోరీ ఉంది సార్. ముచ్చుమరిలో బాలిక కనపడలేదు, 9 ఏళ్ల బాలిక ఇప్పటి వరకు. మాట్లాడు. ప్రజలందరూ అటువైపు ఉంటారని ఒక గిరిజన మహిళని తీసుకొచ్చి ఈమె కడుపు చేసింది ఎవరు? విజయసాయి రెడ్డి చేశారా, లేకపోతే ఇంకెవరైనా చేశారా, వీళ్ళకి DNA టెస్టులు పెట్టాలా, ఈ చర్చను పెట్టుకున్నారు. అక్కడ ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక ఈ రోజుకి అదృశ్యమై 11వ రోజు. రోజు గొంతు దించుకుంటున్నా. ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించలేదు. అధికారులు ఏమో చేతులు ఎత్తేశారు. ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్ చేశారంటే తప్పు జరిగినట్టే కదా, నిర్లక్ష్యం వహించినట్టే కదా. మరి దానికి మరి లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది సార్? దిశా చట్టాన్ని పక్కన పెట్టేసినారు. మరి ఎంత సార్ మత్స్యమారులో జరిగిన అంశానికి ఒక దాన్ని మంత్రి పక్కదారి పరామర్శించడానికి పట్టించేందుకే ఇట్లాంటివన్నీ తీసుకొచ్చి DNA టెస్టులు పెట్టుకుంటారు సార్ వీళ్ళు. హోమ్ మినిస్టర్ గారు కనీసం పరామర్శించడానికి వెళ్ళారా సార్? కనీసం అసలు లోకల్ మినిస్టర్స్ వెళ్ళారా సార్? లేదు. ఒక గిరిజన మహిళని అత్యాచారం చేసి 9 సంవత్సరాల బిడ్డను 7 సంవత్సరాలు అనుకుంటాను ఆ బిడ్డకి అత్యాచారం చేసి నదిలో పడేస్తే ఈ రాష్ట్రంలో ఘోరమైనటువంటి విషయం సార్. అంతేకాదు మరొక 5 బిడ్డలు కనిపించట్లేదు రాష్ట్రంలో. అవును, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 బిడ్డలకు అన్యాయం జరిగింది, మత్స్యమారి గిరిజన మహిళతో సహా. ఇప్పుడు అవి మాట్లాడరు, అది చెప్పరు, దాన్ని ప్రశ్నించరు, దానికి సమాధానం చెప్పరు. కానీ విజయసాయి రెడ్డి గారు లాంటి పెద్దల మీద ఒక మహిళ, ఎస్టీ మహిళ ఉద్యోగి, ఆమె పైన ఇష్టానుసారంగా కథలు అల్లుకుంటూ వాళ్ళ ఆఖరికి అమ్మాయి అన్నారు సార్, నేను బ్రతకాలా లేదా, నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నాకు కల్పిస్తున్నారు అంటున్నారు. అయినా సరే వాళ్ళకి కావాల్సింది అది కాదు, గిరిజన మహిళలు కదా. మనకు కావాల్సింది ఏంటంటే గిరిజన మహిళలు పోవచ్చు, గిరిజన బాలికల ప్రాణాలు పోవచ్చు, వాళ్ళ శీలం పోవచ్చు, పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లల శీలం పోవచ్చు అత్యాచారాలు జరిగి. మనం మన జాతి కోసం పనిచేయాలి, డిఎన్ఏల గురించి మాట్లాడుకోవాలి. నిజాలు రాసేటటువంటి డిఎన్ఏ, నిజాలు రాయడం అనేటటువంటిది వీళ్ళ డిఎన్ఏలో ఉందా? లేదు. ఈ అప్పుల గురించి ఏదైనా రాశారా? వాళ్ళ డిఎన్ఏలో ఉందా? ఉండదు సార్. అదంతే. మనం ఎంత గొంతు దించుకున్నా అది కనబడదు. వాళ్ళు మారరు, వాళ్ళు ఇదే ప్రచారం చేసుకుంటూ ఉంటారు. రైట్, ఒక్కసారి మనం షేక్ బాజీ గారితో మాట్లాడదాం. బాజీ గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సర్కార్ విపరీతమైనటువంటి అప్పులు చేసేస్తోంది. అప్పులు చేసింది వాస్తవం, చేయలేదని మాత్రం ఎవరు చెప్పరు. అప్పులు చేసింది, కానీ శ్రీలంకని దాటిపోయే విధంగా శ్రీలంకలాగా అయిపోతుందని, సోమాలియా అయిపోతుందని, ఇథియోపియా అయిపోతుందని చాలా రకాలుగా మాట్లాడారు. కానీ వచ్చినటువంటి 22 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అప్పు ఆల్రెడీ తెచ్చేశారు. మిగతా అప్పులు కూడా ఏమేమి ఉన్నాయో నేను చెబుతున్నా. సంపద సృష్టిస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రకంగా అప్పులు చేసేస్తుంటే అందులో కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి మీరు ప్రశ్నిస్తారా, ప్రశ్నించరా? ఎస్, నమస్కారం అండి ఈశ్వర్ గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి దువాడ శ్రీనివాస్ గారికి, ప్రసాద్ గారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా మీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తాను. నమస్తే సార్. సార్, ఒకటి ఇక్కడ ఏమైందంటే 2024 ఎన్నికలు జూన్లో జరిగిన తర్వాత, ఆ యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత, ప్రజలు ఇచ్చినటువంటి ఆలోచన తర్వాత పదవులు మారాయి, కానీ పరిస్థితులు మారలేదు. ఇది వాస్తవమైనటువంటి విషయం. మార్చడం కోసం మాత్రమే ప్రజలు అధికారాన్ని మార్చారు. అధికారాన్ని మార్చేంత మాత్రాన ఆదాయం మారిపోద్దని చెప్పని అనుకోవటానికి అవకాశం ఏమాత్రం లేదనేది మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఇప్పుడు చేసుకున్నటువంటి అప్పులు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రికార్డెడ్ స్టేట్మెంట్స్ ఉన్నాయండి. రికార్డెడ్ గా ఆయన చెప్పింది కూడా ఏంటంటే, నేను ఉచితంగా హామీలుగా ఇచ్చినటువంటి దానికి ఏదైతే ఉందో దానికి ఇస్తున్నటువంటి 53,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, 52,700 కోట్ల రూపాయలు, దానికి అదనంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి దగ్గరగా 73,340 కోట్లు, వెరసి 1,26,140 కోట్ల రూపాయలు ఉచిత హామీలుగా అవుతుంది అని చెప్పినటువంటి మాట అసెంబ్లీలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వచ్చినటువంటి మాట. ఇక్కడ మీకు 19-20 నుంచి 24 వరకు జరిగినటువంటి దాంట్లో ప్రతి సంవత్సరం కూడా మన వడ్డీ చెల్లింపుల కోసం 20,000 కోట్లు కానివ్వండి, ఏది 20-21 కండి, రుణాల చెల్లింపుల కోసం 10,000 కోట్లు కానీ, ఆనాడు మొదలైనటువంటి 30,416 కోట్ల నుంచి 24 చివరకు వచ్చేసరికి 41,764 కోట్లు మన రుణాల రూపంలో కానీ, వడ్డీల రూపంలో కానీ ప్రతిసారి బడ్జెట్ లో తీసి పెట్టాల్సినటువంటి పరిస్థితి. మన యొక్క పన్నుల రాబడి ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రానికి 23-24లోనే దాదాపుగా 1,43,989 కోట్ల రూపాయలు మనకు వచ్చేటువంటి పన్ను రాబడి. పొన్నేతర రాబడి వచ్చి 15,400 కోట్ల రూపాయలు పొన్నేతర రాబడి ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా 46,834 కోట్లు ఉంటే, వెరసి 2,06,224 కోట్ల రూపాయల మన ఆదాయం యొక్క పరిస్థితి.
దాంట్లో మీరు ఇవాళ చేసేటువంటి ఏదైతే ఉందో ఈ సంపద సృష్టించడం అనే దాని విషయంలో గత ప్రభుత్వం పట్ల ప్రజలు ఆలోచించిన విధానాన్ని మాత్రమే మీరు పరిగణనలో తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రామోజీరావు గారు లేరు, ఆయన రారు. ఇంకోటి ఇప్పుడు జరగాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా, వస్తే దాని మీద ఒక చర్చ జరిగేటువంటి అవకాశం వస్తే నాటికి నేటికి ఉన్నటువంటి లెక్క మీరు చెప్తున్నట్టుగానే 10 పాయింట్లు మీరు బలంగా ఇప్పుడు మన ఈశ్వర్ గారు చెప్పినటువంటి బలమైన పాయింట్లు అక్కడ మాట్లాడాల్సి వస్తే దీనికి సంబంధించినటువంటి సమాధానం అసెంబ్లీలో ఖచ్చితంగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీగా నేను అడుగుతానని చెప్పినటువంటి మాట ఏ లెక్క ఉందో ఆ లెక్క ప్రకారమే మనం మాట్లాడుకుందామండి. అదే విధంగా ఇవాళ మనం అంచనాలు వేసినటువంటి లెక్కలు ఎక్కడ తప్పినాయి, ప్రతి సంవత్సరం కూడా 2019లో తీసుకున్నటువంటి లెక్క దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా లేకపోతే అప్పులు చేసుకుంటూ పోతారా మీరు అడగ కూటమిలో సార్ అప్పులు నేను మీకు చెప్పేది కూడా అదేనండి. వారు చెప్పిన జాతీయ స్థాయిలో జరిగినా కింద స్థాయిలో జరిగినా రాష్ట్రంలో సంపద సృష్టించినంత వరకు మీ ముందున్నటువంటి అతి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షల కోట్లు అప్పు చేశారని ప్రూవ్ చేయాలి మీరు. ఎందుకంటే మన పురంధేశ్వరి గారు ఈనాడు దినపత్రిక చేతిలో పట్టుకుని రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయింది, 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి అన్నారు. రేపు అసెంబ్లీలో మీరు చూపించాలి 11 లక్షల కోట్లు చూపించగలరా అనేది పురంధేశ్వరి గారి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం వచ్చినటువంటి దానికి యాడింగ్ గా కార్పొరేషన్ల ద్వారా చేసేది. ఇప్పుడు కొన్ని కార్పొరేషన్లు మీరు చెప్పినటువంటి ప్రసాద్ గారు టపాటాపా తెచ్చాను సార్ నేను ఎప్పుడు అది తప్పు, అది నేను దాచిపెట్టి ఏది నేను అట్లా చేయను. కార్పొరేషన్ అప్పులు కూడా 2019 వరకు చేసిన కార్పొరేషన్ అప్పుల లెక్క నా దగ్గర ఉంది, తర్వాత చేసిన కార్పొరేషన్ లెక్కలు కూడా ఉన్నాయి. వాస్తవం అది మనం తప్పుదారి పట్టించుకోవడం లెక్క. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి చెప్తున్నామండి, ఏమంటే 2015 నుంచి 19 వరకు జరిగినటువంటి 4,12,000 మొత్తం కలిపితే సార్ కార్పొరేషన్ అప్పులతో కలిపితే 2023 మార్చి నాటికి 6,39,217 కోట్లు సార్. నిర్మలా సీతారామన్ గారు చెప్పిందేమో 4,70,000 కోట్లు ఉంది కదా, 4,42,000 కోట్లు ఉంది కదా, కానీ కార్పొరేషన్ కూడా కలిపి చెప్తున్నా 6,35,000 కోట్లు. నేనేం తప్పు చెప్పట్లే. ఇదేది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కాదు సార్. సార్ నేను అలా చెప్పానని మళ్ళీ రాష్ట్ర ప్రజలకు తప్పుగా అర్థం వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు అయిపోతుంది. కాదు రాష్ట్ర విభజన నాటికి 1,53,346 కోట్లుంటే బాబు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయే నాటికి 4,12,288 కోట్లు ఉంది సార్. ఇప్పుడు 2023 మార్చి వరకు మన నిర్మలా సీతారామన్ గారు చెప్పిన లెక్క ప్రకారం మనం కార్పొరేషన్ల అప్పులు కూడా తీసుకున్న 6,39,217 కోట్లు సార్. అప్పుల వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2014 నుంచి 19 వరకు 22% ఉంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అప్పుల వృద్ధి శాతం కేవలం 12% సార్. బాబు గారు చేసినటువంటి అప్పులు 2,60,000 కోట్లు సార్. చంద్రబాబు నాయుడు గారు మొదట చేసిన అప్పులు 2,60,000 కోట్లు సార్. ఎక్కడ అది రాయకుండా అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు రాస్తారు. పోనీ అంటే ప్రజలకు అర్థం, మిమ్మల్ని తప్పు పట్టడం కాదు, మిమ్మల్ని నేనే తప్పు పట్టట్లేదు. ఒక సెకండ్ నేను ఒక మాట చెప్తాను సార్, ఒక మాట మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు, ఒక ప్రజలకు ఒక పాయింట్ అందించడం కోసం. రామోజీరావు గారు 10 లక్షల కోట్లని అబద్ధం రాశారు కదా, రాసి ఆ పెన్ను ఇట్లాంటి అబద్ధాలతోనే నిండిపోయింది కదా. నేనేమంటున్నానంటే సార్, ఈ 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? పోనీ ఆయన చెప్పినటువంటి 10 లక్షల కోట్లలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంది కదా, మరి 5 ఏళ్లలో ఆయన అప్పులే చేయలేదా? కార్పొరేషన్ ద్వారా దొడ్డిదారులు అప్పులు తెలియదా? 10 లక్షల కోట్లని దశకంఠుడని ఆ విధంగా ఫోటో పెట్టి ఒక ముఖ్యమంత్రిని రాయగలిగినటువంటి స్థాయిలో ఏ రకమైనటువంటి సామ్రాజ్యాన్ని ఆ రోజు నిర్మించుకున్నారో వారు మనకు అర్థం అవుతుంది. అంటే ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు అప్పు చేసింది, ఈ ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు అప్పు చేసింది. వాస్తవం, నేను రెండు చెప్తున్నా. ఈశ్వర్ గారు సార్, పరిపాలన ప్రజలు 2019 టు 24 జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు పరిపాలనలో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ సంపద సృష్టించేటువంటి క్రమం అనే దాన్ని పక్కకెళ్ళి అప్పులు తెచ్చేటువంటి క్రమానికి పోయేక ముందు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన నోటితో అన్న మాట ఏంటంటే 2019 ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు నేను ఏ ఇల్లు ఏదో బాగుంటుందని ఇంట్లోకి వచ్చాను, తీరా చూస్తే ఇల్లు మొత్తం గబ్బిలాలు ఇల్లాగా ఉంది, ఇక్కడ ఏమి లేదు ఇందులో అని చెప్పని ఆయన చెప్పినటువంటి మాట ఒకసారి మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈశ్వర్ గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఎక్కడ ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయాన్ని పెంచగలిగామా లేదా అనేది
వదిలిపెడితే తలసరి ఆదాయం పెరగనటువంటి పాపానికి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలై అప్పుల వైపున ఉరికేటువంటి పరిస్థితి కల్పించినటువంటి స్థితిలో మధ్యంతరంగా వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు చేస్తున్నటువంటి అప్పు ఇది మార్చి బడ్జెట్ నుంచి మార్చి బడ్జెట్కి వెళ్ళేదానికి మధ్యలో జూన్ 2వ తారీఖు నుంచి జూలై మీరు చెప్తున్నటువంటి 22వ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ మధ్యలో వచ్చినటువంటి అప్పుకే చూస్తున్నారు. రెండో వెర్షన్ కూడా రెండో కోణంలో మీరు చూడాల్సింది ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత ఇవాళ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5,40,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా వచ్చినటువంటి పరిస్థితి కానివ్వండి, బీపీసీఎల్ వాళ్ళు 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి పరిస్థితి కానీ ఈశ్వర్ గారు మీరు మామూలుగా నేను సరదాగానే చెప్తాను. నేను సరదాగా ప్రభుత్వం వాటా ఉపసంహరించుకోబోతోంది. బీపీసీఎల్ లో ఆ వాటా ఉపసంహరించుకున్న తర్వాత ఆ వాటాని ఆంధ్రప్రదేశ్ కట్టుబెట్టేసి చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసేసి రేపు ప్యాకేజీ కింద మేము అంత ఇచ్చామని చెప్పి ఆ ప్యాకేజీలో కోత కోసేటటువంటి కుట్రేదో జరుగుతోందని జాతీయ మీడియా రాసింది సార్. నాకు తెలియదు బీపీసీఎల్ అని రిలయన్స్ జాతీయ మీడియా నాకైతే ఖచ్చితంగా తెలియదు. వచ్చిన తర్వాత చర్చించుకుందాం ప్లీజ్. ఇప్పటికైతే బీపీసీఎల్ ఇప్పుడు గ్రామీణ మీడియా ఇవాళ గ్రామీణ మీడియా ఏమంటుందంటే ఈశ్వర్ గారు గ్రామీణ మీడియా ఏమంటుందంటే ఎకరం కొనటానికో సెంట్లు కొనటానికో జనం మధ్యలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి రేటా చంద్రబాబు నాయుడు గారి రేటా అంటుందండి గ్రామీణ మీడియా. ఇవాళ జనం ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరుగుదలకు ఏదైతే ఉందో దానికి ప్రజల యొక్క అభిష్టాన్ని కూడా మీరు గుర్తించమని చెప్పి అడుగుతాం. మన జాతి వాళ్ళు ఏమన్నా అమరావతిలో ఏదైనా కంపెనీ పెట్టుకుంటారంటే వాళ్ళకేమో లక్షల్లో ఇచ్చేస్తారు సార్. కేంద్ర సంస్థలు అనేక కేంద్ర సంస్థలు అక్కడ వస్తాయి, మాకు స్థలం ఏంటి అమరావతిలో అంటే వాళ్ళకేమో కోట్లలో. మన పరిపాలన 2014 నుంచి అమరావతిలో అమ్మకాలు అవే కదా జరిగాయి. మీరు చెప్పిన ఒక పాయింట్ చాలా బాగుంది సార్. మీరు అన్నది ఒక పాయింట్ ఏంటంటే మనం ఎన్ని అప్పులు చేశామనే దాంతో పాటు తలసరి ఆదాయం ఎలా ఉంది, అభివృద్ధి కోసం ఏం చేశాము అనేది కూడా చాలా అవసరం అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. అది కాగ్ లెక్కలు నేను చూపిస్తున్నాను సార్. దయచేసి అంటే మీరు లేవనెత్తారు కాబట్టి నేను కాగ్ లెక్కలు చూపిస్తున్నాను. ఇది తప్పైతే తప్పు అని చెప్పండి. కాగ్ లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ ఆస్తుల కల్పన అంటే మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతేనా సార్? మీరు బాగా మీకు అనుభవం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో దేశంలో ఏపీ 2వ స్థానంలో ఉంది కాగ్ రిపోర్ట్ సార్. ఇక సామాజిక రంగంలో బడ్జెట్ కేటాయింపుల్లో 55.71% వ్యయం చేసి విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి దయచేసి వినాలి రాష్ట్రం చేసినటువంటి ఖర్చు అధికం. ఇది కాగ్ రిపోర్ట్ సార్. అందులో ఎంత పాయింట్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ ప్లేస్లో మనమే ఉన్నాం సార్ ఆ రోజు ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్ గుజరాత్ ఉంది సార్, థర్డ్ ప్లేస్లో కేరళ ఉంది సార్, ఫోర్త్ ప్లేస్ తమిళనాడు సార్, ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ వరుసగా ఉన్నాయి సార్. ఇది కాగ్ రిపోర్ట్ సార్. ఇది కాగ్ రిపోర్ట్. మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సామాజిక రంగానికి సంబంధించినటువంటి వ్యయంలో కూడా ఈ దేశంలోనే టాప్ పొజిషన్లోనే ఉన్నాం. అప్పులు చేశారన్నారు కదా సార్. అప్పుల్ని సక్రమంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది ఏ ప్రభుత్వమైనా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా, జగన్ గారి ప్రభుత్వమైనా. కానీ ఆ రోజు చక్కగా వాడుకున్నారు. అప్పులు వస్తే వచ్చాయి. ఇది కాకుండా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గా బెనిఫిషరీస్కి ఇచ్చారు సార్. ఇదంతా ఆస్తుల కల్పన కదా. మనం వాళ్ళకి సచివాలయాల నిర్మాణం ఆస్తుల కల్పన కదా, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఆస్తుల కల్పన కదా. ఇవన్నీ ఆస్తుల కల్పనే కదా సార్. ఇక్కడ ఈశ్వర్ గారు 15,000 సచివాలయాలు నిర్మిస్తే ప్రభుత్వ ఆస్తి కదా సార్. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి కదా ఈశ్వర్ గారు సార్. పోర్టులు ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ. ప్లీజ్ సార్ చెప్పండి. ఈశ్వర్ గారు నేను లాస్ట్ ఒక మాట చెప్తాను. సామాన్యుడికి ఏం అవసరమో అది అంచనా జరిగితే ఆ లెక్క ప్రకారం వెళ్తే అందేటువంటి లెక్క అవుతుందండి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి దాంట్లో ఉన్నటువంటి అప్పులో వచ్చినటువంటి తలసరి ఆదాయం కన్నా పుట్టిన ప్రతి బిడ్డ నెత్తి మీద నుంచి రేపు చచ్చిపోయే ముసలాడు వరకు నెత్తి మీద పడింది 50,000 కోట్లు అయితే, జగన్మోహన్ రెడ్డి గారి హయాం 19 నుంచి 24 వరకు జరిగినటువంటి దాంట్లో 2,04,365 రూపాయలు పుట్టే ప్రతి పిల్లాడి మీద నుంచి చచ్చిపోయే ముసలివాడి మీద పడినటువంటి ఇక్కడ ఉచిత హామీలు చేసేటువంటి క్రమంలో అప్పులు తెచ్చేటువంటి ప్రక్రియ ఇక్కడ అక్కడ తల మీద ఉండేటటువంటి అప్పును పెంచబోతున్నారా తగ్గించబోతున్నారా మీరు ఖచ్చితంగా చెప్పండి. తల మీద అప్పు పెరిగిందని చెప్పే విషయాన్ని మీకు క్లియర్ గా నేను చెప్తాను. ఈశ్వర్ గారు ఇక్కడ ఏమైందంటే ఈశ్వర్ గారు మీరు అప్పు తెచ్చారు, దాని పరిష్కారం లేకుండా చేశారు. లేకపోవడం వల్ల కాదు నా తల మీద 2 బస్తాలు 3 బస్తాలు ఉన్నాయి సార్. బరువు ఎక్కువ ఉందని మీ దగ్గరకు వచ్చాను సార్. బరువు ఎక్కువ ఉంది నేను భరించలేకున్నాను అంటాను. మీరేమంటారు? తప్పకుండా నీకు సహాయం చేస్తాను, నాకు అవకాశం వచ్చిన రోజు అంటారు. అవకాశం వచ్చింది. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఆ బరువు దించేస్తారు. 3 బస్తాలు 2 బస్తాలు అనేది దించుతారు అనుకుంటాను. కానీ ఇంకో బస్తా నెత్తినేస్తారు అనుకుంటానా? అవకాశం వచ్చిన రోజు కాదు కదా. కాబట్టి ఈ తలసరి అప్పుని మీరు తగ్గిస్తారా పెంచుతారా?
తగ్గిస్తారా? 50,000 అప్పు ఉన్నోడి మీద 2 లక్షలు అప్పేస్తే తగ్గించినట్ట పెంచినట్ట? మీరేం చేయబోతున్నారు చెప్పు సార్. మీకు అదే సార్ నేను అంటుంది. నేనే వచ్చాను మీ దగ్గరికి 3 బస్తాలు నెత్తిన పెట్టుకొని వచ్చా. ఇప్పుడు ఏం చేస్తాను నన్ను చెప్పండి. ఇంకోటి పెడతారు నెత్తి మీద. మీకు అల్టిమేట్ గా జరగబోయేది ఏంటంటే ఈశ్వర్ గారు, వాట్ ఎవర్ ఇది వారం వారం జరిగేటువంటి చర్చలో కానివ్వండి, రోజువారీ దైనందినంగా వచ్చేటువంటి లెక్కల అప్పులో కానివ్వండి, రేపటి రోజున ప్రజలకి చెప్పేటువంటి సమాధానం కానివ్వండి, అసెంబ్లీ సాక్షిగా రేపు వాటి వేడి వ్యవహారాలు జరగాల్సి వస్తే ఈ 11 మంది లోపలికి వెళ్ళాలా? మీరు మాట్లాడినట్టుగానే మీరు ఒక ఎమ్మెల్సీ అయ్యి ఉంటే రేపు ఖచ్చితంగా మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఈ విషయాలు ఖచ్చితంగా బయట తెచ్చేవాళ్ళు. ఒకవేళ మీకు కుదరకపోతే ఇప్పుడు కేసు ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన అవకాశాలు జర్నలిస్ట్ గానే చక్కగా ఉంది, జర్నలిస్ట్ గా ఇలా చక్కగా బాగున్నాం ఉంది, సార్, ఇలా వాస్తవాలు ఉండండి. మాట్లాడుతున్న మా వాళ్ళు అవకాశం, దోవర్సీనా సార్, అందరూ అసెంబ్లీలోకి వచ్చి అబద్ధాలతో కొట్టాడాల్సి వస్తుంది. మా అబద్ధాలు మేము జీర్ణించుకోలేదు ప్రయత్న సార్. అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా తొడలో మీసాలతో పని లేదు ఇక్కడ అసెంబ్లీలో. ఇక దోవర్ శ్రీనివాస్ సజావుగా గారు జరగట్లేదు ఉన్నారు, తప్ప ఎమ్మెల్సీ గారు, వారు కొట్లాడతారు. నిత్య యుద్ధాలు జరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి Yes, yes. సార్ మీరు ఒకటి conclude చెప్తాను, చేయండి. సార్, సమయం భవిష్యత్తు conclude మీరైనా నేనైనా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు కోరుకునే వాళ్ళగా ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి చెందేటువంటి దిశలో మళ్ళీ స్వయం సమృద్ధి సాధించేటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేద్దామని ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం కోసం మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయండి. Definitely. విమర్శల యుద్ధంతో మీరు సరే, నేను ప్రతి వారం పెట్టిన డిబేట్ నెలకోసారి పెడతా. కోఆపరేట్ చేస్తారు, వారానికి ఒకసారి మంగళవారం పెట్టండి సార్. కోఆపరేట్ చేస్తాను ప్రతి మంగళవారం పెడతాం సరిపోతుంది. లేదు మంగళవారం పెట్టండి, నెలకోసారో లేకపోతే 2 నెలలకోసారే పెడతాను. కోఆపరేట్ చేస్తాను డెఫినెట్. మా బాజీ గారు కన్క్లూడ్ చేయండి, సమయం ఇచ్చి. లేదు, బాజీ గారు వృద్ధి రేటు గురించి చెప్పారు. 18-19 నాటికి అంటే ఆ గవర్నమెంట్లో 16th ర్యాంక్తో 11% ఉండేది సార్. 23 అంటే 24కి ఇంకా రానే లేదు. 4th ప్లేస్కి వచ్చాం అవుట్ ఆఫ్ 33 స్టేట్స్ ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీలో. 16.2 గ్రోత్ రేటు. అలాగే వ్యవసాయ వృద్ధి రేటు 5.4 ఉండేది, 26th ప్లేస్ అవుట్ ఆఫ్ 33. 14.9 8th ర్యాంక్ అవుట్ ఆఫ్ 33. పారిశ్రామిక వృద్ధి రేట్ 10.4. అందుకే ఈజ్ ఆఫ్ డూయింగ్లో మనది ఏంటంటే 16.3తో సబ్స్టాన్షియేట్ చేస్తూ 4th ప్లేస్. నెంబర్ 1 ప్లేస్. అలాగే సేవా రంగంలో 12.7 ఉండేది, 11th ప్లేస్లో ఉండేది, అన్ని 20.5 తీసుకొచ్చారు, అక్కడికి 3rd ప్లేస్ తీసుకొచ్చు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో 8th ప్లేస్లో ఉండేది అవుట్ ఆఫ్ 33, ర్యాంక్ 1కి వచ్చింది, అందుకే ఉన్నాం. అలాగే ఆదాయం చూసుకుంటే 17-18కి 1,38,000. ఎందుకంటే తలసరి ఆదాయం గురించి చెప్పారు, నేను అప్పు గురించి ఆయన చెప్తే మరి ఆదాయం గురించి చెప్పాలి కదా. 1,38,299 నుంచి అంటే 18-19కి 1,54,000 కంటిన్యూస్ గ్రోత్ చూడండి. 19-20కి అయితే 1,69,320, 21కి 1,70,707 తగ్గిపోయింది ఎందుకంటే కరోనా. 21-22 2,07,771, 22-23కి 2,19,518, 24కి లెక్క చేయండి 2,34,000 తలసరి ఆదాయంతో ఉంటుంది. ఎంతకన్నా గ్రేట్ సార్. ప్రజలు నిర్ణయించుకున్నారు అపోజిషన్ ఓటేద్దామని వేశారు. 60% మీకు ఎందుకు వేశారంటే వేలంపాట మీది. 4,000 పెన్షన్ గారు టెంప్ట్ అయ్యారు. చూద్దాం, మీరేమో బొమ్మలు తీస్తాం, రాళ్ళ మీద బొమ్మలు తీస్తాం అంటే ఎస్ చేస్తారు. నాకైతే కండిషన్ కండిషన్ కాదు, బాజీ గారికి చెప్పాలి. సర్వే యాక్ట్ తీసుకొచ్చింది మీరు, నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటే భారం అంతా తెలుగు వైఎస్ఆర్సీపీ నెత్తిమీ పడి దాని మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డిని అబాస్పాలు చేసి గెలిచారు, సంతోషం. ఇవాళ లేని ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇంపోజ్ చేసింది పైలట్ ప్రాజెక్ట్ కింద, దాని గురించి బీజేపీ నుంచి ఒక మాట మాట్లాడారు. ఈశ్వర్ గారు ఒక మాట 200 కోట్లు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టారు ఒకసారి. ఈశ్వర్ గారు రాజేష్ జడ్జిగా మనం 5 సంవత్సరాల పాటు డిబేట్ లో సాక్షిలో చేసే దాంట్లో ఇటుపక్క షేక్ బాజీ మాట్లాడాడు ప్రభుత్వాన్ని సున్నితంగా విమర్శిస్తూ, అటుపక్క కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడారు ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా భుజాల మీద ఎత్తుకుంటూ. అల్టిమేట్ గా ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించారనేటువంటి మాట ఈ రోజున ఆయన నోట్లో వినేటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి బాజీ గారు అలాగే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.